హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. వాయిస్ కొత్తగా ఉందనుకుంటున్నారా? అవునండి, నేను యూట్యూబ్కి కొత్తే. నా పేరు దివ్యశ్రీ. మరి మన ఛానల్ పేరేంటో చూసేద్దామా? మన ఛానల్ పేరు దివ్యశ్రీ_90s మిలీనియల్. జెన్ఎక్స్కి కొంచెం దూరంగా, జెన్జీకి కొంచెం దగ్గరగా ఉంటానండి. అందుకే మన ఛానల్ ట్యాగ్ లైన్ థింక్ డిఫరెంట్. డిఫరెంట్గా ఆలోచిస్తే మన బ్రెయిన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండోయ్. మరి ఇవాళ థింక్ డిఫరెంట్లో మనం చేసేదేంటో తెలుసా? కెన్ యూ గెస్ ద పల్లవి. పాటలు పాడాలంటే ఎప్పుడూ పల్లవి నుంచే పాడతాం కదండి. ఇవాళ కొంచెం చరణాన్ని నుంచి పల్లవికి రావడానికి ట్రై చేద్దాం. చూద్దామా ఎన్ని సాంగ్స్ గెస్ చేయగలమో. మరి ఇవాల్టి ఫస్ట్ చరణం ఏంటంటే, అంత దూరమా స్వర్గమన్నది, చిటికెలో ఇలా మనదైనది, అందరానిదా స్వప్నమన్నది, అందమైన ఈ నిజమైనది, చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని, ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని, ప్రతిరోజు పండగల్లె సాగుతోంది జీవితం. యాక్చువల్గా ఎక్కడో విన్నట్టు మీకు అనిపించవచ్చు, కానీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకు గుర్తొచ్చిన సినిమా పేరు కరెక్టేనండి. ఇది ఆ సినిమాలో పాటే. మరి ఆ సినిమా ఏంటో గుర్తొచ్చిందా మీకు? అండ్ ఈ పల్లవి ఎలా ఉంటుందంటే, ఓ వెండి వెన్నెలా, ఓ దిగిరాయిలా, అమ్మ కొంగులో చంటి పాపలా, మబ్బు చాటునే ఉంటే ఎలా, పడిపోతానని పసిపాదాలకి పరుగే నేర్పవా, మదిలో దాగిన మధుభావాలకి వెలుగే చూపవా, మనసుంటే మార్గముంది తెంచుకోవే సంఖ్యలా. కరెక్ట్ అండి. మూవీ నేమ్ లిటిల్ సోల్జర్స్. ఆ సినిమా గుర్తు తెచ్చుకుంటేనే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా. మరి మన సెకండ్ సాంగ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సెకండ్ చరణాన్ని ఎంతమంది గుర్తుపడతారో చూద్దాం. ఫస్ట్ది అయితే తొందరగానే గుర్తొచ్చింది అనుకుంటున్నా. మేబీ ఇది కూడా దానికన్నా తొందరగా గుర్తు రావచ్చేమో, చూద్దామా. సెకండ్ చరణం ఎలా ఉందంటే, ఆశలు రేపిన అడియాసలు చూపిన, సాగే జీవితం అడుగైనా ఆగదుగా, నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా, ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా, కలలు గన్నవి కలలే అని తెలిసినదే తెలివమ్మా, కలతలని నీ కిలకిలతో తరిమేయవే చిలకమ్మా. ఐ థింక్ మీకు ఇప్పుడే నెక్స్ట్ 2 లైన్స్ గుర్తొచ్చేసాయి అనుకుంటున్నాను. చూద్దాం దీని పల్లవేంటో. ఆల్రెడీ మీకు పాట గుర్తొచ్చింది, కానీ పల్లవి ఒకసారి చూద్దాం. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ కరెక్ట్ అండి. మూవీ నేమ్ ఏంటో గుర్తొచ్చిందా? చిరునవ్వుతో. ఈ కాన్సెప్ట్ ఏదో కొంచెం ఎంగేజింగ్గానే ఉందేమో అనిపిస్తుంది నాకు. సో థర్డ్ చరణం కూడా చూసేద్దాం. మరి వెళ్ళిపోదాం పదండి. మరి ఈ చరణం ఏంటంటే, పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా, కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా, అరవిచ్చేటి ఆ భేరీ రాగాలకే స్వరమిచ్చావులే, ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే, అలయంకి పాటలే ఇలా పూల తోటలై, పసిమొగ్గరేకులే పరువాల చూపులై, పూసే విరబూసే. ఐ థింక్ ఈ పల్లవి మీకు కూడా వచ్చేసినట్టుందండి. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ రైట్. ఈ పల్లవి సీతారామయ్య గారు మనోరాల్ మూవీలోది. మరి ఆ పల్లవి ఒక్కసారి పాడేసుకుందామా?
పూసింది పూసింది పున్నాగా పూసంతా నవ్వింది నీలాగా సందేళ లాగేసే సల్లంగా దాని సన్నాయి జల్లోన సంపెంగా ముళ్ళు కాలే కుప్పెలై జడ కుప్పెలై ఆడ జతులాడ. చాలా బాగుంది కదండి. అలా ఆ మూవీ అట్లా గుర్తొస్తుందండి లోపల. మీకు కూడా అనిపిస్తుంది అట్లా? మంచి మిలీనియల్ సాంగ్స్లో ఇంకొక చరణం మీకోసం. మరి పల్లవి గుర్తుపట్టగలరేమో చూద్దాం. నేస్తమా నీళ్ళే నిండగా ఆ ఎండే పండగా ఈ వేసవే కోమలం శీతలం ఆ చల్లని చంద్రుని మండలం ఈ మందిరం సుందరం మందలం ఆంబరం సంబరం సంగమం. గుర్తుపట్టారా ఏ సినిమానో? మనందరికీ చాలా ఇష్టమైన సినిమా అండి. గుర్తొచ్చిందని అనుకుంటున్నాను. దాని పల్లవి ఏంటో చూడండి, గుర్తొచ్చేస్తుంది మీకు. ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు ఒకటైతే మిగిలేది తెలుపేనండి. నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం నా కోసం మీ ఇష్టం వదలద్దండి. మీ మది తొందర చేసే బాటను వీడక మీరు సాగిపోండిక. ఇదే ఇదే నా మాటగా పడే పదే నా పాటగా. అవునండి, అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. కొంచెం కొంచెంగా ప్రతిదీ గుర్తుపడుతున్నారు కదా. ఈ పాటను గుర్తుపట్టగలరో లేదో చూడండి. కానీ అంతకన్నా ముందు నేను ఎలా ఈ పాట పాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. మీకు తప్పులుంటే చెప్పండి కొంచెం. దైవం వరమై దొరికిందని నాలో సగమై కలిసిందని మెలకువ కాని హృదయాన్ని చిగురైపోని శిశిరాన్ని నీతో చెలిమి చేస్తున్న నిమిషాలు నూరేళ్లుగా ఎదిగిపోయాయిలా. మనమే సాక్ష్యం మాటే మంత్రం ప్రేమే బంధం. తెలుసండి, చాలా తప్పులు పాడాను, కానీ నాకు చాలాసార్లు ట్రై చేసినా అట్లాగే వస్తుంది. బట్ దాని పల్లవి ఏంటంటే, నాలోనే నేనా ఏదో అన్నానా నాతోనే లేని మై మరపునా ఏమో అన్నానేమో నువ్వు విన్నావేమో విన్న మాటేదో నిన్నడగనా. యాక్చువల్గా చరణం కంటే పల్లవే బాగా వచ్చిందండి. ట్రై చేశాను కానీ కుదరలేదు. బట్ ఈ సాంగ్ బాణం మూవీలోది. సారీ, తప్పులుంటే క్షమించేసేయండి. సో అదండి మరి మన థింక్ డిఫరెంట్ కాన్సెప్ట్. చరణం నుంచి పల్లవని పాడగలగడం. యాక్చువల్గా ఏ క్వశ్చన్ అయినా, ఏ ఎగ్జామ్ అయినా, ఏ పాట అయినా స్టార్టింగ్ లైన్, స్టార్టింగ్ సెంటెన్స్, స్టార్టింగ్ పాయింట్ అన్నీ గుర్తుంటాయండి. ఎక్కడో మధ్యలో నుంచి అడిగితే అరే ఇదేదో నాకు తెలిసే, ఇది నేను విన్నాను, అవునబ్బా ఇదే ఇదే దీని ఆన్సర్ ఇదే అన్న ఫీలింగ్ వస్తుంది కదా. దాని నుంచి బ్రెయిన్ వర్కౌట్ చేయడానికే ఈ కాన్సెప్ట్ థింక్ డిఫరెంట్. మరి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఇలాగే సాంగ్స్ కొన్ని రోజులు కంటిన్యూ చేద్దాం, కొంచెం ఎంటర్టైన్మెంట్లో నుంచి. దాని తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దామండి. ఫస్ట్ మైండ్ ఫ్రెష్ చేసుకుందాం. సో ఏమంటారండి మరి? నా సైడ్ నుంచి అయితే మాత్రం బిగ్ థ్యాంక్ యూ. నా వాయిస్ బాగోకపోయినా, నేను తప్పులు పాడినా, నన్ను ఈ వీడియో ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎంకరేజ్ చేయండి, ఇంకొన్ని కొత్తగా ఆలోచించే విధానాలను తీసుకొద్దాం. మరి ఎంకరేజ్ చేయాలంటే ఇవన్నీ చేసేయాల్సిందే కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు మనస్ఫూర్తిగా నచ్చితేనే ఇంకొకసారి చూడండి, లేదా ఎవరికైనా షేర్ చేయండి.
బట్ అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. దివ్యశ్రీ_90s మిలీనియల్. మళ్ళీ కలుద్దాం పాత పాటల కొత్త జ్ఞాపకాలతో. థింక్ డిఫరెంట్.